బైబిల్లో యేసు అనే పేరు లేదు అని చాలామంది వాదిస్తుంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే యేసు భూమిపైన జీవించిన కాలంలో ఆయనను యేసయ్య అని ఎవరు పిలవలేదు. హెబ్రీ భాషలో ఆయన అసలు పేరు యెషువా. మరియా, యోసేపు ఇంకా ఆయన శిష్యులు ఆయనను స్వస్థత కోసం అరిచి పిలిచిన వారు అందరూ యెషువా అనే పేరుతోనే పిలిచేవారు. తరువాత క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. యెషువా అనే పేరు గ్రీకు ఉచ్చారణకు అనుగుణంగా ఏసోస్గా మారింది. ఆ తరువాత లాటిన్ భాషలో కూడా అదే ఏసోస్గా కొనసాగింది. చివరికి ఇంగ్లీష్ భాషలో అక్షరాల మార్పుతో ఆ ఏసోస్ కాస్త జీసస్ అనే రూపంలోకి వచ్చింది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాత నిబంధనలోని యెహోషువ పేరు కూడా అదే హెబ్రీ భాష మూలానికి చెందింది. భాషలు మారడంతో ఒకే పేరు ఇంగ్లీష్లో యెహోషువ మరియు జీసస్ అనే రెండు వేరువేరు రూపాలుగా మారింది. అయితే పేరు ఏ భాషలో పలికినా ప్రభు ఒక్కరే, రక్షకుడు మారలేదు. మారింది కేవలం పేరు యొక్క ఉచ్చారణ మాత్రమే.